అంటే అన్నగతి ఇంకెవరు లేరు. నాకైతే నా చెల్లె కాబట్టి నేను అలా చెప్పుకుంటా. వాడిని చూసినప్పుడే ఫస్ట్ రిజెక్ట్ చేసింది. ఓకే. కానీ వాడు మాత్రం విడిచిపెట్టకుండా ఎంటబడి వేధించి మరి ఒప్పించాడు. అది ఎట్లా ఒప్పించిందని చెప్పంటే ఇక గిఫ్ట్లు కావచ్చు, నార్మల్గా మాటలు కావచ్చు, మాయ మాటలు కావచ్చు, ఏం చేసిందో తెలియదు. కానీ ఆఖరికి అయితే ఒప్పుకున్నది. నేను మాట్లాడినా, నాకు పెళ్లి చేస్తా అని చెప్పి అన్నప్పుడు మాట్లాడినా నేను. కాకపోతే వాడు మందు తాగిండు ఇంత చిన్న విషయానికి అని చెప్పానంటే నేను వద్దు అని చెప్పేసి అన్నా. ఫస్టే అన్నా. ఓకే. వాడు రాంగ్ ఇప్పుడే మందు అని చెప్పానంటే తర్వాత నా చెల్లికి అన్యాయం చేయడా, నా చెల్లికి అన్యాయం చేయొచ్చు, వీడు చచ్చిపోవచ్చు, చంపవచ్చు. వీనికి ధైర్యం వచ్చిందని చెప్పంటే ఆ ధైర్యం కూడా ఉంటుంది కదా. అంటే అనుమానం వచ్చింది అప్పటికే, అంటే బలవన్ పెళ్ళి కాకముందే వచ్చింది నాకు. మా వాళ్ళకి చెప్పిన వాళ్ళు వానికి ఇచ్చి పెళ్లి చేయకండి, ఎందుకు దాని గొంతుకు వస్తారు ఉత్తగా, వాడేమంత బాగాలేడు, వానికి ఆస్తి వాసులు ఏమైనా ఉన్నాయని చెప్పంటే అవన్నీ మనకు సంబంధం లేదు, మంచి వాడిని లింకుదాం. ఇంకా చిన్నపిల్లని 17 సంవత్సరాలేనే, 17 సంవత్సరాలే కాబట్టి ఎందుకు ఎగిరితపడుతుందని చెప్పంటే ఇవాళ రేపు ఆడవాళ్ళకి కొంచెం మంచిగా ఉండదు నాన్న అని చెప్పేసి మా అమ్మ అన్నారు. ఇక సరే అయితే మరి ఎందుకు చూద్దాం, మరి ఒకవేళ మంచివాడైతే. వాళ్ళ అన్న అయితే ససేమిరా పెళ్లి గురించి, హరిబాబు గురించి మొదటి నుంచి అనుమానాలను వ్యక్తపరుస్తూ వచ్చాడు. తనకి సంపాదన సరిగా లేదు, 20,000 సంపాదన సరే సరిపెట్టుకుంటారా అనుకుంటే ఇంకో పక్కన చూస్తే ఇటు ఆస్తులు లేవు, మరో పక్కన వైష్ణవిని వెంటాడి వెంబడించి ఎప్పటికప్పుడు నీకోసం నేను చనిపోతా అంటూ ముఖపరిచయం లేని వ్యక్తి, ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో పరిచయమైన వ్యక్తి తన కోసం ఎలాంటి రీజన్స్ లేకుండా కూడా చనిపోతా అంటూ గతంలో కూడా తను మందు తాగడం, అంటే చనిపోవడానికి ప్రయత్నం చేయడం, అంటే ప్రాణాలనే తీసేసుకుంటా, నేను చనిపోతా వైష్ణవి నువ్వు లేకుంటే అన్న ధోరణితోని వైష్ణవి వెంబడి పడి మొత్తానికైతే వైష్ణవిని ప్రేమలోకి దించి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడేమో ప్రాణాలు పోయినా నువ్వు నాకు కావాలి, నా ప్రాణం లేకపోయినా పర్లేదు అంటూ ఒక పురుగుల మందు తాగే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు వైష్ణవి ప్రాణాలే తీశాడు. ఎంత దుర్మార్గం! ఒక 10-12 నెలల్లో ఇటు వరకట్నం డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశాడు. వాడికి ఎలాంటి అర్హతలు లేవు, వాడికి ఆస్తి కానీ అందం కానీ ఎలాంటి అర్హతలు లేవు. ఇట్లా సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని పురుగుల మందు తాగి చనిపోతానంటే నేను ససేమిరా వద్దని చెప్పాను అంటూ ఇటు అన్న చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మీద ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్లో విస్తుపోయే విషయాలు, విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. దాదాపు 20కి పైగా కత్తిపోట్లు, అంటే ఎంత దారుణం! వెంబడించి తనే వెంటపడి చూసుకుంటాను, జీవితాంతం బాగా చూసుకుంటాను అన్న హరిబాబు తన ప్రాణాలను తీయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇటు 4 నెలలు పసికందు, 4 నెలలు ఇటు తన గర్భవతిగా ఉంది అని కూడా ఆలోచించలేదు. ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపో, నేను నా ఫ్యామిలీతోనే హ్యాపీగా ఉంటాను అంటూ ఆ వైష్ణవి బతిమిలాడినా కూడా తన ప్రాణాలని మాత్రం విడిచిపెట్టలేదు. ఇంట్లోనే ఇటు అత్త మామ అందరూ ఉన్న సమయంలోనే ఇలాంటి ఒక దారుణానికి హరిబాబు పూనుకున్నాడు, ఇలాంటి ఒక దారుణం చేశాడు. ప్రస్తుతానికి ఇటు జగిత్యాలకు సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్లోని క్రిటికల్ కేర్ యూనిట్ బ్లాక్లో ప్రస్తుతానికి హరిబాబు అక్కడ చికిత్స పొందుతున్నాడు. 2 రోజుల నుంచి ఇటు వాంతులు విరోచనాలు అవ్వడం ద్వారా ఇటు తన హెల్త్ క్షీణించింది. ప్రస్తుతానికి హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇంకా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది, విస్తుపోయే విషయాలు బయటికి ఇంకొంచెం ఈ రిపోర్ట్ అఫీషియల్గా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంకా మరిన్ని డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇటు మొదటగా తనని ఒక దిండుతోని తను నిద్రపోతున్న సమయంలో ఒక పిల్లోని యూజ్ చేసి తనకు శ్వాస ఆడకుండా మొత్తానికైతే తను చనిపోయేలాగా మొదట ఒక పిల్లోనే యూజ్ చేసినట్టు తెలుస్తుంది. దాని తర్వాత చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకొని, అంటే ఏమాత్రం అవకాశం ఉండి బ్రతికిన తన అన్నలు ఇటు హరిబాబుని చంపేస్తారు అన్న భయంతో మరొకసారి కత్తితోని దారుణంగా ఇటు దాడి చేసి తనపైన కత్తిపోట్లు, ఒక 20కి పైగా కత్తిపోట్లని తనపైన 20కి పైగా కత్తిపోట్లతోని తను చనిపోయిందని నిర్ధారించుకునే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో గతంలో డైరెక్ట్గా ఒక మనిషి పరిచయం అయితే ఆ మనిషి మాట నడవడిక అన్నీ చూసిన తర్వాత ఎవరైనా ఆ మనిషితోనే ఒక ఫ్రెండ్షిప్ అయినా కావచ్చు, ఒక రిలేషన్ అయినా ఏదైనా మెయింటైన్ చేయాలా వద్దా అని ఆలోచించేవారు. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సోషల్ మీడియాలోనే పరిచయం, ఇటు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అలాగే డేటింగ్ యాప్స్ కావచ్చు, ఇలాంటి చోట్ల వ్యక్తులని
చాలా ఈజీగా ఆ వ్యక్తుల నమ్మకాన్ని వీళ్ళు ఎర్న్ చేయగలుగుతున్నారు, నమ్మకాన్ని పొందగలుగుతున్నారు. పొందిన తర్వాత వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకునే సమయానికి అంతా చేయి దాటిపోతుంది. దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని కూడా అనుకోవచ్చు. ఇటు సోషల్ మీడియాలో పరిచయమైన హరిబాబు వైష్ణవి వెంబడించాడు, ఆమెని వెంబడించి వేధించాడు. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే ప్రాణాలైనా తీసుకుంటానంటూ ఒక పురుగుల మందు తాగి చనిపోబోతున్నట్టు ఒక స్టంట్. ఇదంతా దేనికోసం? ఇదంతా డబ్బు కోసమేనా? వైష్ణవి దగ్గర బాగా డబ్బు ఉందనా? డబ్బు లాక్కోవాలనా? కట్నం కింద డబ్బులు తీసుకోవాలనా? సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవాలనా? మొత్తానికి ఓవరాల్గా ఇటు హరిబాబు అయితే ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారం మా చెల్లిని వలలో వేసుకున్నాడు అంటూ ఇటు అన్న చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మొత్తం మీద వైష్ణవి ఇన్సిడెంట్లో సోషల్ మీడియా మాధ్యమం వల్ల